మరి ఈరోజు దేవుణ్ణి ఏ విధంగా మనం ఆరాధించగలుగుతున్నాం? కేవలము ఆరాధన అంటే దేవుని మందిరానికి రావడమో, ఒక రెండు పాటలు పాడుకుని దేవుణ్ణి స్తుతించడమో, లేకపోతే చర్చిలోకి వచ్చి కూర్చోవడమో అనుకుంటా ఉంటాం. కానీ ఆరాధన అనేది మరి ఆ విధమైనటువంటిది కాదని నేను అనుకుంటాను. ఆరాధన అనగా దేవుని యొక్క దైవత్వాన్ని, ఆ పరిశుద్ధతను, దేవుని ప్రేమను కలిగి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలట? మన అంతరంగిక జీవితాన్ని ఆయన దగ్గర వంచాలి. మన అంతరంగిక జీవితాన్ని ఆయన దగ్గర సాగిలపడేటట్టుగా చేసుకోవాలి. ఆరాధన అంటే ఏ విధంగా చేయాలండి అని అడిగితే నేను అంటాను, నిలబడి ఆరాధన చేయొచ్చు, కూర్చొని ఆరాధన చేయొచ్చు, పండుకొని ఆరాధన చేయొచ్చు, నడుచుకుంటూ ఆరాధన చేయొచ్చు. ఏ సమయంలో ఎప్పుడైనా ఎలాగైనా సరే దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఈవెన్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధన చేయగలగచ్చు. ఎట్లా అంటే మన అంతరంగముతో మరి పెనవేసుకున్నటువంటి అనుభవం అది. మన అంతరంగికమైనటువంటి జీవితము ఏ సమయంలోనైనా దేవుని వైపు చూడగలుగుతుంది, దేవుని కొరకు ఆలోచించగలుగుతుంది, దేవుని కొరకు ఎదురు చూడగలుగుతుంది. కాబట్టి అంతరంగం ఎప్పుడైతే దేవుని వైపు ఎదురు చూస్తుందో ఆ సందర్భంలోనే ఆరాధన అనుభవాన్ని మన ఆరాధన అనగా మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. యోహాను సువార్త అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఆరాధించే కాలం ఒకటి వచ్చుచున్నది. అది ఎప్పుడు వచ్చిందట? ఎప్పుడు వచ్చిందట? అమ్మ చదివారు, ఎప్పుడు వచ్చిందని రాయబడింది? ఆత్మతో ఇప్పుడే వచ్చింది. ఆ సమయం వచ్చేసింది. ఆరాధించవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాము. దేవునికి మహిమ చెల్లించవలసినటువంటి దినాలలో మనం ఉన్నాము. ఆయన యొక్క ఘనతను లేకపోతే ఆయన యొక్క ఖ్యాతిని ప్రచురించవలసినటువంటి సందర్భాల్లో మనం వచ్చేసాం. ఆయన అంటున్నాడు, తండ్రిని ఆరాధించే కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఎప్పుడు వచ్చిందట? ఇప్పుడే వచ్చేయున్నది. ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఇప్పుడే. మన సన్నిధిలో ఈ రోజు ఆరాధన దినం వచ్చింది. ఆయన ఆరాధించే దినము సమీపించింది. ఈ ఆరాధన దినమునందు నీ ఆత్మ ఏం చేయబడాలంటే ఆత్మతో నింపబడాలి. నీ ఆత్మ దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. నీ ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానము చేయబడాలి. అలాగ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరాధించినప్పుడు ఆ యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాము. దేవునిని ఆరాధించినప్పుడు కేవలము మన శరీరముతో మాత్రమే కాదు, మన శరీరముతో మాత్రమే మనం ఆరాధించగలుగుతాం. చాలా సందర్భాల్లో మన శరీరముతో మాత్రమే చేతులు పైకెత్తి దేవుని ఆరాధించగలుగుతాం. మన శరీరంతో మాత్రమే నాట్యం చేసి దేవుని ఆరాధించగలుగుతాం. కానీ దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనను ఆరాధించువారు ముఖ్యంగా దేనితో ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధన చేయాలి. ఈరోజు ఆత్మతో చేసే ఆరాధన కొరత అయిపోయింది. ఆరాధించే హృదయాలు దేవునికి దగ్గరగా ఉండడం లేదు. ఆరాధించే వ్యక్తులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆయన యొక్క సమయం వచ్చి ఉన్నది కనుక ఆయన ఆరాధించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడట. దేవుని స్తోత్రం కలుగాక. ఆయన ఆరాధించే వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.
దేవుణ్ణి ఆరాధించే లేకపోతే కుమారులు కుమార్తెలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇది నాన్న. కాబట్టి ఆయన ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. రెండు విషయాలు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే మన హృదయాన్ని సమర్పించాలి. చెప్పండి, ఏం చేయాలి? నువ్వెక్కడ ఆరాధించినప్పటికీ కూడా, ఈవెన్ నువ్వు ఇంటిలో ఉండి దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు ఏకాంతముగా ఉండి నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. మొట్టమొదటిగా అర్థమైంది మాట. మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి అంటే ఆయన దేవుడై ఉన్నందుకు, ఆయనే సృష్టించినటువంటి సృష్టికర్త అయినందుకు నువ్వు చెల్లించే ప్రతి మహిమను ఆయనకు చెల్లాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మన హృదయాలు దేవునికి దగ్గరగా, అందుకంటాడు మీరు సజీవ యాగముగా, మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అంటే ఈ యొక్క శరీర దేహములన్నిటినీ కూడా దేవునికి సమర్పించేవారిగా ఇంకెవ్వరూ లేరు. నేను దేవునితో మాత్రమే నేను మాట్లాడగలుగుతున్నాను, దేవునితో మాత్రమే నేను లేకపోతే ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నాను, అలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నానని నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి స్థితిలో కూడా దేవునితో ఆరాధించే సమయాన్ని నువ్వు గడపవచ్చు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. రెండవది ఏంటంటే మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే మన ఆత్మలో దేవునితో ఉన్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వైపే మన దృష్టిని చాలించాలి, దేవుని వైపే మన దృష్టిని కేంద్రీకరించగలగాలి. ఇప్పుడు మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం చెప్పండి ఒకసారి. మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు మీరు? చాలా మంది తల్లులు ఏం చేస్తారంటే వారి పిల్లల్ని ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళు ఆ బిడ్డను విడిచి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ బిడ్డ ఆలోచనే వారికి కనబడతారు. అనుక్షణము కూడా వాళ్ళ హృదయాల్లో, వారి తలంపుల్లో మెదిలేది ఏంటంటే ఆ బిడ్డ ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో. అవును కదా? తిన్నాడో లేదో, ఏడుస్తున్నాడేమో, లేకపోతే రోడ్ల మీద పరిగెడుతున్నాడేమో, ఇవే ఆలోచనలు కలిగి ఉంటుంది తల్లి. అంటే దాని అర్థం ఏంటంటే తన తల్లి తన బిడ్డను అంతగా ఆరాధిస్తుంది. అర్థమైంది లేదు మాట? అంతగా ఆరాధిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించడం అంటే అక్కడ అంటున్నాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు, సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు ఆ వాక్యముని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు వెళుతున్నటువంటి మార్గములో కావచ్చు, నువ్వు పనిచేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, నువ్వు తింటున్నటువంటి సందర్భంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా నీ ఆత్మ ఏం చేస్తా ఉందంటే ఆ సత్యమైన వాక్యాన్ని ఏం చేస్తుంది? ధ్యానించగలుగుతుంది. పోయిన ఆదివారం ఏ వాక్యాన్ని అయితే మనం విన్నామో ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుంటే అర్థం ఏంటంటే అక్కడ నువ్వు దేవుణ్ణి అంతగా ఆరాధిస్తున్నావని అర్థం. ఎంతమంది ఉన్నారండి వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు? ఈ రోజు విన్న వాక్యము ఆ గుమ్మము బయట వెళ్ళేసరికి మర్చిపోయినటువంటి విశ్వాసులు కనబడుతున్నారు ఈ దినాన్ని. అందుకు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరు ఆరాధించే వాళ్ళు యథార్థమైన మనసుతోనని దేవుడు వెతుకులాడుతున్నాడట. అట్టి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడని దేవుని లేఖనం తెలియజేస్తా ఉంది. నీ హృదయాన్ని దేవునికి సమర్పించేవారిగా నువ్వు ఉండాలి. రెండవదిగా చూస్తే నీ ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానం చేసే ఆరాధన అనుభవాన్ని కలిగి ఉండగలగాలి. దేవుని స్తోత్రం కలిగాక. నేను ఒక మాట చెప్తాను, ఆరాధన ద్వారా దేవుని సన్నిధిని అనుభవించడానికి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆరాధన అంటే చాలామంది ఏం చేస్తారు, అన్యులు అగరబత్తి తీసుకుంటారు, సాంబ్రాణి తీసుకుంటారు, ఆ పుష్పాలు తీసుకుంటారు, టెంకాయ తీసుకువెళ్తారు. అవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబత్తిలు వెలిగించి వేస్తారు. ఏం చేశాను అనుకుంటుంది ఆమె? ఏం చేశాను అనుకుంటుంది? ఆరాధన చేశాను. ఎక్కడికి వెళ్ళావమ్మా? దేవునికి దైవారాధన చేశాను. ఆరాధన కాదు, ఆరాధన అంత మాత్రం కాదు. దేవుని ఆరాధించినప్పుడు మన ఆత్మీయ జీవితం, మన హృదయం దేవునికి సమర్పించాలి.
రెండవదిగా మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానం చేయబడాలి. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుని ఆరాధన అనుభవాన్ని పొందుకోవాలి అంటే, దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాటల ద్వారా మీరు ప్రతి దినము కూడా ఆ మాటలను ఉపయోగించుకుని నువ్వు ఇంటిలో ఉన్నప్పటికీ, ఒంటరి ప్రదేశంలో ఉన్నప్పటికీ, దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ అలాంటి ఆరాధనలు చేసినట్లయితే దేవుని సన్నిధి ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతావు. ఆరాధన అనేది ఒక క్రమమైన పద్ధతిలో చేయగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని గూర్చి నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక వ్యక్తి ఆరాధన అభిషేకాన్ని, ఆరాధన సన్నిధిని, దేవుని సన్నిధిని అనుభవించడానికి ఏమి చేస్తే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాడు అన్న విషయం గురించి నేను చెప్తున్నాను. అర్థమైంది మాట. మొట్టమొదటిగా అతడు చేయవలసింది ఏంటంటే, ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏకాగ్రత అంటే ఇంకా ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సుతో కలిగి ఆరాధించే మనస్సు కావాలి అతనికి. అంటే అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, లోక సంబంధమైన తలంపులు కానీ, లోకములో ఉన్నటువంటి ఒత్తిడులు, మానసికమైన ఒత్తిడులు కానీ, వీటన్నిటినీ కూడా పక్కన పెట్టాలి. నువ్వు ఏకాగ్రత కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఒకే మనస్సు కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ, నిజంగా ఆరాధించండి అని పాస్టర్ గారు చెప్తున్నప్పుడు పైకి వచ్చి నిలబడుతున్నావు, 2 పాటలు పాడుతున్నావు. ఆ పాటలు పాడేటప్పుడు కూడా ఏం చేస్తాం? మనం ఏకాగ్రతను కలిగి ఉండలేం. ఎవరు వస్తున్నారో చూస్తాం, ఎవరు వెళ్తున్నారో చూస్తాం, ఎవరు ఏం మాట్లాడుతున్నారో చూస్తాం, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాం. అంటే నీలో ఏమీ లేదు, అక్కడ ఏకాగ్రత లేదు, ఏక మనసు అనేది లేదు. భయముతో కలిగినటువంటి ఏకాగ్రతను మనం కలిగి, ఇదిగో ఈ రోజు నేను దేవుణ్ణి ఆరాధించబోతున్నాను అని ఒక మనసును కలిగి ఎప్పుడైతే ఆరాధనలోనికి నువ్వు ప్రారంభించబడతావో, నీకున్న ప్రతి సమస్యను కూడా మర్చిపోవాలి. ఆ సమయంలో లోక సంబంధమైన ఆలోచన ఇవన్నీ కూడా విడిచిపెట్టండి. మానసికమైన ఒత్తిళ్లు, నీకున్న సమస్యల గురించి నువ్వు ఆలోచన చేస్తావు. ఆరాధించేటప్పుడు కూడా అయ్యో పలానా వాడు వస్తాడే, చీటి కట్టలేదే, పలానా వాళ్ళకి ఎంత ఇవ్వాలి, పలానా వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటావు ఆరాధనలో ఉన్నప్పుడు. ఇవేవి కూడా పనికిరాదు ఆరాధనకి. వీటిని విడిచిపెట్టి ఏక మనస్సు కలిగి ప్రభు వైపు నీ దృష్టిని కేంద్రీకరించగలగాలి. రెండవదిగా చూస్తే యథార్థమైన ఒప్పుకోలు ప్రార్థన. నీలో ఉన్న బలహీనతలు కావచ్చు, నీలో ఉన్న అపరాధములు కావచ్చు, నీలో ఉన్నటువంటి దోషములు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా ఒక ప్రార్థన అనుభవం ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన యథార్థంగా చేయాలి. అబద్ధం చెప్పద్దు. ఇందాక ప్రశాంత్ అన్నాడు 30 నిమిషాల్లో ఎవరైనా అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారా అన్నాడు. అంటే మనం అందరం ఎవరో అబద్ధికులు, మనం అందరం ఎవరో అంతే కదా. మరి ఇప్పుడు యథార్థమైనటువంటి ప్రార్థన అంటే ఒప్పుకోలు, ఏది దాచిపెట్టకూడదు దేవుని దగ్గర, ఎలాంటి అబద్ధాన్ని కూడా కప్పిపుచ్చకూడదు దేవుని దగ్గర. యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడ్డాను, ఏక మనసుతో ఆయన వైపు చూస్తున్నావు. రెండవదిగా నువ్వు చేయవలసింది ఏంటంటే యథార్థమైనటువంటి ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. ఏం ఒప్పుకోవాలంటే మన యొక్క బలహీనతలను బట్టి. ఎంతమందికి లేవు బలహీనతలు? ఏదో ఒక లోపాన్ని కలిగి ఉంటా ఉన్నాం. నోటి మాట ద్వారా ఏదో ఒక అబద్ధాలు పలుకుతూనే ఉన్నాం. మన చూపుల ద్వారా ఏదో ఒక పాపాన్ని చూస్తూనే ఉన్నాం. మన చెవుల ద్వారా వినకూడని మాటలు వింటూనే ఉన్నాం. మన హృదయం ద్వారా అనేక ఆలోచనలు ఆలోచిస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావో, దావీదు భక్తుడు కూడా 51వ కీర్తనలో మంచి ఒప్పుకోలు ప్రార్థన కనబడతా ఉంది. భక్తుడైనటువంటి దావీదు తను చేసిన అతిక్రమములు, తను చేసినటువంటి పాపములు ఇవన్నీ కూడా నా కళ్ళెదుటే కనబడుతున్నాయి ప్రభువా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము.
నా దోషము పోవునట్లు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు ఆ, తెలిసే నా ఉన్నవి. అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. దావీదు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒప్పుకుంటున్నాడు. ఎలాంటి ఒప్పుకోలంటే, నేను చేసినటువంటి పాపము గాని, నేను పలికినటువంటి మాటలు గాని, నేను దూషించినటువంటి సందర్భాలు గాని, నేను చేసిన తప్పిదాలు గాని, అవన్నీ కూడా నా కళ్ళెదుటే నాకు కనబడుతున్నాయి. అర్థమైందండి? మనం ఏదైనా లోపం చేసినప్పుడు మనకు కూడా కనబడతాయి. అంతరంగం అనేది మనకుంది, మనస్సాక్షి అనేది మనకుంది. ఆ మనస్సాక్షి చూపిస్తూ ఉంటది మనకు ఇమేజ్ను. దావీదు కూడా అలాంటి ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాడు. అందుకంటున్నాడు రెండవదిగా, యథార్థమైన ఒప్పుకోలు జీవితాన్ని అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. యథార్థమైన ఒప్పుకోలు అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? అక్కడ పవిత్రపరచబడుతున్నాము. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మూడవదిగా, కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఆ సృష్టిని మనం అనుభవిస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఆ సృష్టిలో భాగముగా మనలను కూడా దేవుడు నిర్మించాడు. అందును బట్టి ఘనత, మహిమ, ప్రభావములు ఆయన ఒక్కడ మాత్రమే చెల్లాలి. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేయలేడు? ఆయన చేసిన మేలులు తలంచుకొని కృతజ్ఞతలు చెల్లించాలి. మేలు చేసినప్పుడే మనకు మేలు గుర్తొస్తుంది. ఉపకారం ఎప్పుడైనా పొందుకున్నప్పుడే, ఆ గంట సేపే, ఆ రోజే మనకు గుర్తుంటుంది. తర్వాత అది అంత మాత్రం కూడా మనకి గుర్తుకు రాదు. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు కూడా 103వ కీర్తనలో, చదవద్దులే లేట్ అయితే, 103వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడట? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. అంటే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఇక్కడ కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి, నీ జీవితంలో చేసినటువంటి మేలు ఏదైతే ఉందో, నీ జీవితంలో చేసిన ఉపకారం ఏదైతే ఉందో, దానిని గూర్చి నువ్వేం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నా జీవితంలో చేసిన మేలును బట్టి దేవుణ్ణి గణపరచగలగాలి. ఇక చూస్తే, ఇక 4వదిగా చూసినట్లయితే, పాటలు పాడుతూ ఆరాధించాలి. దేవుని స్తోత్రం కలిగాక. ఏం చేయాలి చెప్పండి? మరి ఎలాంటి పాటలు మనం పాడాలి? ఇక్కడ మన హృదయాలు దేవుని వైపు కేంద్రీకరించినప్పుడు, ఆయన యొద్ద మనం నిలబడ్డామని, ఆయన పాదముల దగ్గర మనం ఉన్నామని నమ్మి ఆయనతో మాట్లాడగలిగినటువంటి పాటలు పాడాలి. ఆరాధించేటప్పుడు ఆయన సన్నిధితో, ఆయన ఆత్మతో మన ఆత్మ అనుసంధానం చేయనప్పుడు ఎలాంటి పాటలు పాడాలి అంటే, ఆయన గూర్చినటువంటి లేదా మనకు కలిగినటువంటి అనుభవాలు ఆయనతో పంచుకోవాలి పాటల ద్వారా ఆరాధించేటప్పుడు. చాలా మందిని మనం చూస్తాం, ఆరాధించేటప్పుడు అలాంటి ఆ మనసు కానీ, అలాంటి ఏకాగ్రత కానీ, అలాంటి ఆలోచన కానీ, అలాంటి ఆ ఫేస్లో లేకపోతే అలాంటి ఫీలింగ్స్ కానీ ఎంత మాత్రం కూడా కనబడదు. అవునా కదండి? దేవుని అనుభవం, దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి ఆరాధించేటప్పుడు. ఈరోజు ఆరాధన పండుగని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇలాంటి అనుభవాలు మనం పొందుకున్నామా లేదా? ఇలాంటి అనుభవం కలిగి మనం ఆరాధిస్తున్నామా ప్రభుని? కేవలం దేవుని సన్నిధిలోనికి వచ్చి 2 గంటలు కూర్చుని వెళ్ళిపోవడమేనా? ఎక్కడికి వెళ్తున్నామా మీరు? రోజు ఆదివారం ఆరాధనకండి, పేరు మాత్రం ఎవరికి? ఆరాధనకి. ఇక్కడికి వచ్చి ఆరాధన ఏమిటి? ఉందా అలాంటి అనుభవం? అలాంటి మనసు ఉందో మనకి? అలాంటి ఆలోచన ఉందో? ఒకసారి ఆలోచన చేయగలగాలి. దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే ఆయన సన్నిధిని అనుభవించాలి. ఈరోజు దేవుడు తన సేవకుల ద్వారా నాతో మాట్లాడగలగాలి. ఆశతో రావాలి దేవుని సన్నిధిలోనికి ఎప్పుడు కూడా. అలాంటి మంట, అలాంటి పౌరుషం మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఆరాధనలో ఉన్నటువంటి ఆ సన్నిధిని అనుభవించగలుగుతాము. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా.
మనం అందరూ ఎప్పుడైనా మాట్లాడుకుంటాం, ఎప్పుడైనా ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకుంటాం. మన ముఖాలు అందరూ చూసుకున్న ముఖాలే, కొత్త ముఖాలు ఏం కనబడడం లేదు. కాబట్టి అటు ఇటు తిరగవలసిన పని లేదు మనకి. ఆయన వైపే చూడాలి, ఆయనతోనే ఏకాగ్రత కలిగి ఉండాలి సన్నిధిలో ఉన్నంతసేపు కూడా. అప్పుడే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, పాటల ద్వారా ఆయన ఆరాధించగలగాలి. మనం పాట పాడుతున్నప్పుడు పాడేవాళ్ళు ఒక్కలే దేవునితో అనుసంధానమై పాడతారు. మీకు గుర్తుందో లేదు ఈ మాట? నేను ఎప్పుడు పాట పాడినా ఆ పాట దేవునితో కనెక్ట్ అయి పాడాలి. అర్థమైందా? ఆరాధన పాట అంటే మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానం చేయబడాలి. ఆ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ ఏదైతే ఉన్నాయో అది నేను దేవునితో చెప్తున్నాను, నేనే చెప్తున్నాను మాటలు అన్నట్టుగాను ఉండాలి. అది ఆత్మతో అనుబంధం అవడది. ఇప్పుడు మాట్లాడతాం, ఏం పాట పాడతారు? ఉదాహరణకి, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. ఆ మాట ఎలా ఉంది అక్కడ? ఎలా ఉందండి దావీదు గారు? ఆయన కొరకే ఎదురు చూస్తున్నాను నేను, నీ కొరకే ప్రభువా నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ కార్యాలు చూడాలని, నీవు మాత్రమే నాకు అద్భుతం చేస్తావయ్యా అని నీవు ఆయనతో అనుసంధానమైనప్పుడు నీవే మాట్లాడుతున్నావు ఆయనతో. అది అనుభవం. అలాంటి అనుభవంతో నువ్వు ఆరాధించగలగాలి దేవుణ్ణి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఏదో చర్చిలోకి వచ్చి పాట పాడుకుంటున్నావు, పాట పాడేసామంటే చాలా మంది పాడుతున్నారు పాటలు. సినిమా పాటలు చాలా మంది పాడతారు, భక్తి గీతాలు చాలా మంది పాడతారు. ఆ సినిమా పాటలు పాడే వ్యక్తే దేవుని పాట పాడుతున్నాడు. అవునా కదండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, సినిమా పాటలు పాడాడు, క్రైస్తవ పాటలు పాడాడు. అంత మాత్రాన ఆయన ఆరాధన చేశాడా? ఆ ఆత్మతో దేవుల్లో పరవశించిపోయాడా? కానీ పాట మాత్రమే పాడాడు. అవునా కదా? దేవుని పిల్లలుగా, కుమారులు కుమార్తెలుగా ఉన్న మనము పాట పాడుతున్నాము అంటే ఆయనతో అనుసంధానం చేయబడాలి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆరాధన చేయడం అంటే నువ్వే స్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా నీ మనసులో అలాంటి ఆరాధన పాటలు పాడుతున్నప్పుడు ఆయనతో మాత్రమే నేను మాట్లాడుతున్నాను అని నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఆరాధన. హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుణ్ణి గూర్చిన ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నావు. దేవుని వాక్యము నీలో మెదులుతూ ఉన్నప్పుడు, జ్ఞాపకం వస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ఆరాధన చేస్తూనే ఉన్నావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పశువులు ఏం చేస్తాయంటే, పెద్ద బర్రె ఉన్నదనుకోండి, దానికి ఇంత మోపు పచ్చగడ్డి తీసుకొచ్చేస్తాం. గడ్డి తెలుసు కదా మీకు? పచ్చగడ్డి తెస్తాం. అది ఆ మోపు గడ్డి కూడా, అదే మోపు అంటాం మేము, అంటే పెద్ద కట్ట మోపేనా? ఓకే రైట్. ఆ గడ్డి తీసుకొచ్చేసినప్పుడు చక్కగా అది నిలబడి టక 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 తినేస్తుంది, త్వరగా తినేస్తుంది. మొత్తం అంతా తినేసి చక్కగా మంచి ప్లేట్ చూసుకుంటుంది, అక్కడే పండుకుంటుంది. పండుకొని ఏం చేస్తే కళ్ళు మోసుకుని దాన్ని తింటా ఉంటుంది, నెమరు వేస్తా ఉంటుంది. ఏం చేస్తుంది? నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఏం తింటుంది ఇది? ఆల్రెడీ మేసేసింది, లోపల తినేసింది. కానీ ఆ తిన్నటువంటి ఆహారాన్ని ఏం చేస్తున్నది? దాన్ని ఆస్వాదిస్తూ ఉంది. తిన్న ఆ గడ్డిని మరలా ఆస్వాదిస్తూ దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటుంది. అంటే విన్నటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆస్వాదించాలి. విన్న దేవుని యొక్క ఈ మాటల్ని సత్యమైనటువంటి ఈ వాక్యాన్ని మనం యథార్థముగా ఏం చేయాలంటే ధ్యానించగలగాలి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే నువ్వు విన్నటువంటి వాక్యాన్ని నువ్వు ఎక్కడికి వెళుతున్నప్పటికీ కూడా నెమరు వేసుకుంటూనే ఉన్నావు. నెమరు వేసుకునే గుణాన్ని ఏమంటారంటే ధ్యానించడం అంటారు. వాక్యాన్ని ధ్యానించడం. ఆరాధన అంటే ఎప్పుడు దేవుని వాక్యం గుర్తు వస్తుందో దాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో అప్పుడే నీ హృదయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అర్థమైందమ్మా?
మనం పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు కూడా ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని దేవునితో కలిసి నువ్వు పంచుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి. చివరిగా చూస్తే ఇవన్నీ చేసిన తరువాత ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గదిలో ఉన్నాడని చెప్పుకున్నాం. ఆ వ్యక్తి ఇవన్నీ కూడా క్రమంగా చేసుకుంటూ వస్తున్నాడు. చివరిగా అతను ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర ఆ దేవుని స్వరాన్ని వినడానికి ఆయన మౌనంగా ఉండాలి కాసేపు. ఇవన్నీ చేసుకుంటూ వచ్చి చివరిగా అతను ఏం చేయాలి చెప్పండి? మౌనంగా దేవుని స్వరము కొరకు ఎదురు చూడాలి, దేవుని మాట కొరకు ఎదురు చూడాలి. దేవుడు నాతో మాట్లాడండి అయ్యగారు అని చాలా మంది చెప్తా ఉంటారు. ఎలా మాట్లాడతాడు దేవుడు అంటే ఆయన మెల్లని స్వరముతో మాట్లాడే దేవుడు. సమూయేలు పరిచర్య చేస్తున్నప్పుడు ఆ మందిరంలో ఆ ఏలి దైవజనుడిగా ఉన్నప్పుడు సమూయేలు బాలుడిగా ఉండి పరిచర్య చేస్తున్న సందర్భంలో సమూయేలు ఏం చేస్తాడు? పరిచర్య అంతా చేసి అలిసిపోయి పడుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సమూయేలు పిలుస్తున్నాడా లేదా? పిలుస్తాడు. దేవుని స్వరము కొరకు నువ్వు కనిపెట్టగలగాలి. మొట్టమొదటిగా ఏకాగ్రత కలిగి ఆరాధించడానికి ఇష్టపడ్డావు. రెండవదిగా చూసినట్లయితే యథార్థమైన ఒప్పుకోలు ప్రార్థన చేసావు. మూడవదిగా చూసినట్లయితే కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి తెలియజేసావు. నాలుగవది అయితే ఆరాధన ద్వారా ఆయన ఆత్మతో అనుసంధానమైనటువంటి పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మతో అనుసంధానం చేయబడ్డావు. చివరిగా ఐదవది ఏం చేయాలట? ఇప్పుడు మెల్లనైన స్వరము కొరకు నువ్వు ఎదురు చూడాలి. ప్రభువా నాతో మాట్లాడమని మౌనంగా కనిపెట్టాలి. ఆ మౌనంగా ఉన్నప్పుడే దేవుని స్వరము నీకు వినబడ్డ నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవుని మాటను వినగలిగినటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. అలాంటి అనుభవాన్ని నువ్వు పొందగలుగుతావు. దేవుని ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతూ ఉంటావు. ఇప్పుడు దేవుని ప్రత్యక్షను అనుభవించాలన్నా, దేవుని ప్రత్యక్షతను నువ్వు చూడాలన్నా, దేవుని ప్రత్యక్షతమైన స్వరాన్ని నువ్వు వినాలన్నా, ఇవన్నీ కూడా నువ్వు క్రమంగా చేసినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించగలుగుతావు. దేవుని సమూయేలు అయితే ఆ పరిచర్య అంతా చేశాడు. మందిరంలో ప్రార్థించుకున్నాడు, ఆరాధించుకున్నాడు. ప్రార్థన చేసి నిద్రపోవాలి. దేవుని స్వరం మాట్లాడుతుంది. ఏమని? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి పరిస్థితుల కొరకు దేవుడు మాట్లాడతాడు. నీకున్న సమస్యను బట్టి దేవుడు మాట్లాడతాడు. నీకున్న మానసికమైన కృంగుదల వరకు దేవుడు మాట్లాడగలుగుతాడు. దేవుడు మూయబడినటువంటి ద్వారాలను తెరవగలిగినటువంటి దేవుడు ఎప్పుడు అంటే ఆరాధన ద్వారా మాత్రమే. ఆరాధనలో అంత శక్తి ఉంది. ఆరాధనలో అంత దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. ఆ సన్నిధిని మనం అనుభవించాలి అంటే ఈ విధమైనటువంటి ఆరాధన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటను చూసి నేను ముగిస్తున్నాను. ఇక బైబిల్ గ్రంథంలో ఆరాధన ద్వారా మేలులు పొందుకున్న వ్యక్తులు ఉన్నారు. మేలులు పొందుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. నీ జీవితంలో వచ్చే ప్రతికూల సమస్యలు ఏవైనప్పటికీ కూడా, నీ శత్రువు నీ మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా, ఒకవేళ నీకు బలం లేకపోవచ్చు, నీకు శక్తి లేకపోవచ్చు, నీ పక్షాన మాట్లాడేవారు లేకపోవచ్చు, కానీ ఆరాధన శక్తి ద్వారా దేవుడు అసాధ్యమైన ప్రతి కార్యాన్ని కూడా సుసాధ్యం కలిగినటువంటి దేవుడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20 వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదటికి చక్కగా పట్టణము ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇక్కడ యెరికో పట్టణ ప్రాకారముల గురించి రాయబడి ఉంది. యెరికో పట్టణ ప్రాకారములు ఏం చేయబడ్డాయి? అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లోపలికి వెళ్ళడానికి లేదు, లోపల ఉన్నవారు బయటికి రావడానికి అవకాశము లేదు. ఇంకా వాళ్ళు వెళ్ళే మార్గము లేదు. వాళ్ళు భయపడుతున్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడొద్దు, దేవుడే సమస్తము జరిగించేవాడు అని చెప్పినప్పుడు యెహోషువ ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరినీ పిలిపించి, యాజకులు పిలిపించి, మీరందరూ కూడా ఏం చేయమన్నాడు? బూరధ్వని చేయండి.
పట్టణం చుట్టూ మీరు ఆరు మార్లు తిరగండి. 7వసారి అయితే మాత్రం మీరు కేకలు వేయండి. దేవుని పేరట మీరు అందరూ కూడా కేకలు పెట్టండి అని చెప్పినప్పుడంట బోర్లు ఊతున్నారు యాజకులు. దేవుని స్తుతించే గాయక బృందాలు ముందు వెళ్తున్నాయి. దేవుని స్తుతించుకుంటూ పట్టణ ప్రాకారాల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎరుకో పట్టణ ప్రాకారాలు ఏం చేయబడ్డాయి? కూల్చవేయబడ్డాయి. నేను స్తోత్రం కలగాక. వాళ్ళు కేవలము చేసేది ఏమిటంటే కేవలము దేవుణ్ణి ఆరాధించారు మాత్రమే, దేవుణ్ణి స్తుతించారు. ఆరాధన ద్వారా అక్కడ ఎరుకో పట్టణ ప్రాకారములు పడద్రోయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాము. గాయక బృందాలు దేవుని స్తుతించుకుంటూ, యాజకులు బోర్లు ఊతూ ఆ ఎరుకో పట్టణ ప్రాకారములు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ పట్టణ ప్రాకారాలు ఏమైపోయినట? కూల్చివేయబడ్డాయి. అంటే ఆరాధనలో అంత శక్తి ఉంది, ఆరాధనలో అంత అద్భుతమైనటువంటి కార్యాన్ని చూడగలుగుతారు. నీ జీవితంలో మేలులను చూడాలి, నీ జీవితంలో దర్శనాలను చూడగలగాలి, ప్రవచనాలు పలకగలగాలి. అలాంటి శక్తిని నువ్వు అనుభవించాలి అంటే ఆ దేవుని మనం ఏం చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలగాలి. పౌలు శీలలు కూడా ఏం చేయబడ్డారు? వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధిపతులు సువార్త చేయడము తప్పు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? చెరసాల్లో బంధించేశారు. చెరసాల్లో బంధించినప్పుడు పౌలు శీలలు కృంగిపోలేదు. చెరలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, ఎవరు విడిపించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు కృంగిపోలేదు, ఎంత మాత్రం కూడా అలసిపోలేదు. శరీరం మీద గాయం, వీపంత రక్తాలు కారుపుతున్నాయి, ఈ చేతుల మీద గాయాలు ఉన్నాయి, కనీసం తుడుచుకోవడానికి అవకాశం కూడా వాళ్ళకి లేదు. పక్క ఖైదీలు అనుకుంటున్నారు, అయ్యో వీళ్ళు ఏదో పెద్ద నేరం చేసి ఉండొచ్చు, ఈ దెబ్బలకు వెళ్ళి రాత్రికి రాత్రే చచ్చిపోతారేమో అనుకుంటున్నారు ఏమో. వాళ్ళు అంత పెద్ద దెబ్బలు కొట్టారు వాళ్ళని. అయినప్పటికీ మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట కనబడతా ఉంది. చదవండి మొత్తగా. అపోస్తుల కార్యములు 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలను పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా ఆ మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరిపోయాయి, తెరుచుకున్నాయి, ఊడెను. దేవుని స్తోత్రం కలగాక. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మధ్యరాత్రి వేళ ఎప్పుడు ఆరాధించాలి దేవుణ్ణి? దేవుని ఆరాధించడానికి సమయం ఉందా? ఆరాధించడానికి ఈ రోజే ఆరాధించాలి, ఆదివారం రోజే దేవుని సన్నిధికి వెళ్ళి మాత్రమే ఆరాధించాలనే రూల్ ఏమైనా ఉందా? ఆరాధన చేయడానికి రూల్ ఎంత మాత్రం కూడా నీ మనసు ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో, నీ మనసు ఎప్పుడైతే లేకపోతే బలవంతం చేస్తా ఉంటుందో ఆ సందర్భంలో నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించవచ్చు, నిలబడవచ్చు, కూర్చోవచ్చు, పండుకోవచ్చు, సాగిలి పడవచ్చు. ఏ విధముగానైనా సరే నువ్వేం చేయాలి? అక్కడ ఆరాధన చేయడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇక్కడ మధ్యరాత్రి వేళ పౌలు శీలలు చెరసాల్లో ఉండి తగిలినటువంటి గాయముల చేత ఆ గాయములు రక్తములు కారుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? బంధకాలతో ఉన్నారు, సంఖ్యలతో బంధకాలు వేయబడ్డాయి. అయినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా దేవుణ్ణి ఏం చేస్తారు? కీర్తనలు పాడుతున్నారు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు, దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించారు, దేవుణ్ణి గణపరచడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో ఆరాధిస్తూ ఉండగానే ఏమైందండి? మహాభూకంపం కలిగింది. అంటే ప్రకృతిని సైతము కూడా కదిలించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రకృతిని సమస్తము కూడా ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆరాధన ద్వారా అంత శక్తిని మనం చూడగలుగుతున్నాం. నీ కుటుంబ జీవితంలో ఉన్నటువంటి సమస్యల గురించి కావచ్చు, ఇబ్బందులు అయితే కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు, నీకున్న బంధకాలు కావచ్చు, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి మానసికమైన ఒత్తిడి కావచ్చు, ఏదైనా సరే ఆరాధించినట్లయితే దేవుడు అటువంటి శక్తిని విడుదల చేయబోతున్నాడు, అటువంటి ఆత్మను విడుదల చేయబోతున్నాడు, అటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ కుటుంబంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. భూమిని కదిలించగలిగినటువంటి శక్తిని
దేవుడు కలిగి ఉన్నాడు. ఆ చెరసాల దగ్గర ఏం కలిగిందంటే వారు ఆరాధించుచుండగానే గొప్ప భూకంపము కలిగింది. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. భూకంపం అంటే సామాన్యమైన విషయమా? చెరసాల పునాదులు అదిరిపోయినాయి, సంఖ్యలు తెంచివేయబడ్డాయి, ఖైదీలకున్న బంధకాలు విడిపించబడ్డాయి. కేవలం వారు ఏం చేశారు చెప్పండి? ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరి సహాయం కొరకు ఎదురు చూడలేదు, ఎవరి వైపు కూడా ఆలోచన చేయలేదు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారని ఎదురు చూడలేదు. కానీ ఇదిగో నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, మా గనుడైనటువంటి దేవుడు మా పక్షంగా ఉన్నాడు. నమ్మారంతే. అక్కడ వెంటనే ఆరాధించడం మొదలు పెట్టారు. మధ్యరాత్రి వేళ అద్భుతమైనటువంటి కార్యాన్ని వాళ్ళు చూశారు. చెరసాల నుండి విడిపించబడ్డారు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలు.